తెలియకూడదు. అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తాం. సో, పోర్ట్ ఫార్వర్డింగ్ ఎలా అవుతుందంటే, ఇక్కడ నా అప్లికేషన్ 80 గదా! ఆ అప్లికేషన్ నేనేం చేస్తాను, ఫైర్‌వాల్‌తో అథెంటికేట్ చేస్తాను. సో, ఇక్కడ నేనేం చేస్తాను, ఫైర్‌వాల్‌లో నేను ఒక రూల్ రాస్తాను. ఎప్పుడైనా ఏదైనా ట్రాఫిక్ ఈ ఐపీ కిందికొస్తే, ఇక్కడ పోర్ట్ నేను 3333 అని ఇస్తాను. 3333 అనిచ్చి ఎప్పుడైతే యూజర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో ఈ ఐపీ ఈ పోర్ట్‌తో ఆటోమేటిక్‌గా నువ్వేం చెయ్యి, ఈ ఐపీ యొక్క 80 పోర్ట్‌కి రీడైరెక్ట్ చెయ్యి. ఓకేనా? ఇప్పుడు ఇది నా యూజర్‌కి నేనేమిస్తాను, నా ఐపీ ఇస్తాను. ఇక్కడ ఐపీ వచ్చేసి 192.168.10.3 ఆర్ 4 అనుకుందాం. ఓకేనా? సో, ఈ 4తో పాటి పోర్ట్ గూడా ఇవ్వాల్సుంటది. నేను యూజర్‌కి నా ఏదైతే అప్లికేషన్ పోర్ట్ ఉందో, ఆ పోర్ట్ ఇయకుండా నేను ఫైర్‌వాల్ కాన్ఫిగర్ చేశాను కదా! రూల్ 3333 ఆ పోర్ట్ ఇస్తాను యూజర్స్‌కి. సో, ఇక్కడ నేను 3333 అని ఇస్తాను. ఎప్పుడైతే యూజరు ఈ ఈ రిక్వెస్ట్‌ని వెబ్ బ్రౌజర్‌లో రన్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఇదేం చేస్తుంది, ఇది నా ఫైర్‌వాల్‌కి కమ్యూనికేట్ చేస్తుంది. సో, ఫైర్‌వాల్‌లో నేను ఆల్రెడీ రూల్ రాసాను. ఎప్పుడైనా ఈ ఐపీ ఈ పోర్ట్‌తో వస్తే ఆటోమేటిక్‌గా ఎక్కడికి రీడైరెక్ట్ చెయ్యి, నా ఐపీకే కానీ పోర్ట్ 80కి రీడైరెక్ట్ చెయ్యి. ఓకే. పోర్ట్ 80కి నుంచి రీడైరెక్ట్ చెయి. ఆటోమేటిక్‌గా ఈ 333కి రిక్వెస్ట్ వచ్చిన వెంటనే ఆ పోర్ట్ ఏం చేస్తుంది, రీడైరెక్ట్ చేస్తుంది 80కి. సో దట్ నా యూజర్ అనేవాడు నా అప్లికేషన్‌ని రన్ చేయగలుగుతాడు. ఇక్కడ ఏమైపోయింది, నా పోర్ట్ అనేది సెక్యూర్డ్‌గా ఉంది. నేను 333 పోర్ట్‌లో నా అప్లికేషన్ రన్ చేయడం లేదు. కానీ ఇక్కడ నేనేం చేశాను, పోర్ట్ ఫార్వర్డింగ్ చేశాను. ఆ 3333 నుంచి నా పోర్ట్ 80కి రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఓకేనా? మీకు ఈ లాజిక్ అర్థమైతే ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే ప్రాక్టికల్ కూడా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సెక్యూరిటీ రీజన్‌గా నా ఎవరైతే యూజరో, క్లయింట్ ఉన్నాడో, ఆ క్లయింట్‌కి నా అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో దాని ఎగ్జాక్ట్ పోర్ట్‌ని నేనెప్పుడు ఇవ్వను. ఓకేనా? నేనేం చేస్తాను, ఆ ఫైర్‌వాల్‌లో ఒక రూల్ రాస్తాను. ఎప్పుడైనా యూజర్ ఈ పోర్ట్ 3333 అనే పోర్ట్‌కి హిట్ అయితే నువ్వు రీడైరెక్ట్ చెయ్యి నా అప్లికేషన్‌కి. అంతేగాని నా మెయిన్ 80 పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎక్స్‌పోజ్ చేయొద్దు అని నేను చెప్తున్నానిక్కడ. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఇక్కడికొద్దాం. సో, ఇప్పుడు నేను నా కంటైనర్ కూడా నేను పోర్ట్ ఫార్వర్డింగ్ అయితే చేయాల్సుంటది. సో, ఈ వీఎం ఇప్పుడు నేను ఎస్ఎస్హెచ్ తీసుకోవాలి కాబట్టి ఎస్ఎస్హెచ్‌కి ఏ పోర్ట్ యూజ్ అవుతుంది? 22. ఎస్ఎస్హెచ్‌కి బై డిఫాల్ట్ 22 పోర్ట్ అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడిక్కడ నా పోర్ట్‌ని సెక్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ